హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో లాస్ట్ టైం ఒక డిఐవై ఇయర్ రింగ్స్ అయితే చేసి చూపించానండి. సో నేను మొన్న రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ గ్రీన్ కలర్ ఇలాగ ఇయర్ రింగ్స్ మేక్ చేస్తే, సో దానికి ఒక షార్ట్ వీడియోలో చెప్పాను నేను ఇలాగ మేక్ చేశానంటే నాకు మేకింగ్ వీడియో కావాలి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో కొంచెం మాడిఫై చేసి అదే డిజైన్ సేమ్ అలానే ఆ ప్యాటర్న్లోనే కానీ కొంచెం కుందన్స్ డిజైన్ చేంజ్ చేసి నేనైతే ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేశానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, టోటల్ ప్రాసెస్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. సో ఫస్ట్ అయితే మనకి ఎండిఎఫ్ బేస్ కావాలండి. సో డిఐవై లాగా చేసుకోవాలనుకునే వాళ్ళైతే గట్టిగా ఉండే కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా, షీట్ అయినా కార్డ్బోర్డ్ బాక్స్ అయినా, సో అవి ఉంటే మాత్రం అవైనా నీట్గా సర్కిల్లో కట్ చేసేసుకొని మీరు ఇలాగ బేస్ని అయితే మేక్ చేసుకోవచ్చండి. లేదంటే మనకి ఆర్గనైజర్కి మధ్యలో లిడ్స్ వస్తూ ఉంటాయి కదా, సో దాంతో కూడా మనం బేస్ అయితే మేక్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, బేస్ ఏదైనా కూడా కొంచెం గట్టిగా ఉండేది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ ఫ్యాబ్రిక్ కావాలి మనకి, కొంచెం థిక్గా ఉండేది కావాలి. మరీ పల్చగా ఉంటే లోపల మనం ఏం బేస్ యూజ్ చేసామనేది పైకైతే కనిపిస్తుంది. సో కొంచెం థిక్గా కొంచెం బ్రైట్ కలర్స్ ఉన్నదైతే ఓకే, కొంచెం బెటర్గా ఉంటుంది మనకి. నేనైతే లాస్ట్ టైం గ్రీన్ చేశానండి, ఇప్పుడు బ్లూ నా శారీకి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి బ్లూ అయితే మేక్ చేశాను. సో చూసారు కదా, మనకి ఎండిఎఫ్ బేస్ని మిడిల్లో నీట్గా పట్టుకొని చుట్టూ కూడా ఒక సర్కిల్ షేప్లో వచ్చేలా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ పాయింట్ అండి, కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో ఇది మనము క్లాత్ని బేస్కి స్టిక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్గా మనం ఎలా ఉందో అలా స్టిక్ చేస్తే అస్సలు కుదరదండి. సో ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా చిన్న చిన్న పార్టీషన్స్గా కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటే మనకి ఫైనల్గా వచ్చే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేయకుండా డైరెక్ట్గా కట్ చేస్తే కొంచెం ఎగుడు దిగుడుగా అట్లా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కూడా, నేను కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేశాను. మీ ఇష్టం, మీరు B7000 గమ్మైనా యూజ్ చేయొచ్చు. సో ఇది మెటల్ కాదు కాబట్టి ఓన్లీ ఇది చెక్క ఇంకా క్లాతే కాబట్టి నేను ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేశానండి. ఎందుకంటే లాస్ట్ టైం యూజ్ చేశా కదా, కొంచెం మంచిగానే అనిపించింది నాకు, అందుకే నేను మళ్ళీ కూడా ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేస్తున్నాను, క్లాత్ కదా. సో ఇలాగ టోటల్గా గమ్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా క్లాత్ని అయితే కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. సో కొంచెం ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఫస్టే మొత్తం కట్ చేసుకొని తర్వాత స్టిక్ చేసుకుంటారు. సో మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో చాలా నీట్గా వచ్చింది. ఏదైనా కూడా మనము ఫినిష్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ ఎలాగైతే క్లియర్గా చెప్పానో మీరు అదే ఫాలో అవుతూ స్టిక్ చేసుకోండి, నీట్గా బాగుంటుంది. మీరు స్కిప్ చేస్తే మాత్రం ఈ టిప్స్ అన్నీ మిస్ అయిపోతారండి. సో ప్రజెంట్ అయితే మనకి ఎండిఎఫ్ బేసెస్కి హోల్స్ రావట్లేదండి. ఒక 6 months బ్యాక్ అయితే హోల్స్ ఉన్నవే అన్ని ఎండిఎఫ్ బేస్ వచ్చాయి. సో నా దగ్గర అయితే ఒకటి హోల్స్ ఉన్నది ఉంది, ఒకటి హోల్స్ లేనిది ఉందండి. సో మా అత్తయ్య అయితే నాకు ఒక చిన్న టిప్ అయితే చెప్పారు. మనం టూల్ లేకుండా కూడా హోల్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఒక 5 minutesలో మనకి వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. మనం టూల్ పర్చేజ్ చేయాలంటే 150-200 వరకు ఉంటుంది. ఎందుకు అని చెప్పేసి మా అత్తయ్య అయితే నాకు ఒక టిప్ అయితే చెప్పారు. అది ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ చేసేయండి. మనం దేనికైనా కూడా ఎండిఎఫ్ బేసెస్కి ఈజీగా హోల్స్ పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదా, బేస్ని అయితే నీట్గా మనం క్లాత్ తోటి కవర్ చేసేసాము. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. సో 2 holes ఉన్నాయి కదా, హోల్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకొని దాని హోల్ని అయితే క్లియర్ చేసుకోవాలండి. మనము చూపించా కదా, నేను ఇక్కడ ఏదైనా సేఫ్టీ పిన్ అయినా లేదంటే ఏదో ఒకటి సూది లాంటిది ఏదైనా తీసుకొని షార్ప్గా ఉన్నది మొత్తం కవర్ చేసేసాం కదా మన ఎండిఎఫ్ బేస్ని. సో అక్కడ హోల్ పెట్టేసుకోవాలి, హోల్ అంతా కూడా క్లియర్ చేసుకోవాలండి. సో దానికి స్ట్రైట్గా పైన మనము ఇయర్ రింగ్స్కి బ్యాగ్ యూజ్ చేసే సపోర్టర్స్ ఉంటాయి కదా, సో దాన్ని ముందే స్టిక్ చేసుకోవాలండి. పైన క్లాత్ మళ్ళీ వేసేస్తాం కాబట్టి మనము అది ఊడిపోకుండా ఉంటుంది. సో ముందే స్టిక్ చేసుకొని దానిపైన క్లాత్ కనుక స్టిక్ చేసుకుంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అది ఊడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో చూసారు కదా, ఫస్ట్ మనం ఎలాగైతే సర్కిల్ షేప్లో క్లాత్ని కట్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి బేస్ బయటికి రాకుండా లోపలే మనకి నీట్గా స్టిక్ అయి ఉంటుంది. మనం అంటించిన క్లాత్ అంతా కూడా సేఫ్గా స్టిక్ అయి ఉంటుందండి. మళ్ళీ సపరేట్గా బేస్ పెట్టి మెజర్ చేసుకోవాల్సిన పని ఉండదండి. బేస్ అంతా క్లాత్ కూడా కట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకా కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలి. మీకు అంత డౌట్ ఉంటే మధ్య మధ్యలో ఒకసారి మెజర్ చేసుకుంటూ ఉండండి, దాని మీద పెడితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో బ్యాక్ సపోర్టర్ పెట్టేసాము కదా, నెక్స్ట్ మనం జంప్ రింగ్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ హోల్ లేకుండా ఉన్న ఎండిఎఫ్ బేస్కి అయితే ఐపిన్ ఉంటుంది కదా, సో ఐపిన్ అటాచ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇలాగ జంప్ రింగ్ని అయితే ఓపెన్ చేసేసి హోల్లోకి లోపల నుంచి బయటికి తీసేయాలి. సో ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఫస్ట్ ఒక 1-2 times ట్రై చేసే వాళ్ళకైతే
కొంచెం హార్డ్‌గానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ట్రై చేసి చూడండి వస్తుంది. సో, చూసారు కదా! నా తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఆ హోల్‌లోంచి బయటికి ఆ జంప్ రింగ్‌ని తీయడానికి చాలా కష్టపడ్డానండి. కొంచెం టైం పడుతుంది కూడా. కొంచెం ఎక్స్‌పర్ట్స్ అయితే ఎటు నుంచి ఎటు తిప్పితే ఆ హోల్‌లోంచి బయటకొస్తుందనేది వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. నాకైతే ఇది అంత ఎక్స్‌పీరియన్స్ అయితే కాదండి. సో, స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నా కాబట్టి కొంచెం తర్వాత ఎక్స్‌పీరియన్స్ అయ్యే కొద్దీ కొంచెం ఈజీగా వర్క్ అయితే ఫినిష్ అవుతుంది. సో, దీన్ని కొంచెం ఓపెన్ చేసుకుంటూ, ఇంకా కొంచెం ఓపెన్ చేసుకుంటూ నేనైతే లాస్ట్‌కి హోల్‌లోకైతే ఎక్కిచ్చేసాను. సో, చూసారు కదా! ఇలా నీట్‌గా తీసేసుకోవాలి బయటికి. సో, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ అయిందండి. క్లాత్ ఆల్రెడీ డ్రై అయిపోయింది కాబట్టి క్లాత్‌లోంచి పిన్ అనేది బయటికి జంప్ రింగ్ అనేది బయటికి రావట్లేదు. సో, నేను కటర్ పెట్టేసి కొంచెం లైట్‌గా క్లాత్‌నైతే అక్కడ కట్ చేశా. మనం ఆల్రెడీ పైన క్లాత్ ఏస్తాం కదా! అక్కడ స్టాండర్డ్‌గానే ఉంటుందని చెప్పేసి కొంచెం లైట్‌గా ఒక చిన్న సూది పట్టేంత హోల్ అయితే నేను కటర్ తోటి కట్ చేశాను. సో, ఫైనల్‌గా మనకి జంప్ రింగ్ అయితే బయటకొచ్చేసింది. నెక్స్ట్ మనం దీనికి బుట్టాస్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో, చూసారు కదా! ఇలా నీట్‌గా యాడ్ చేసేసుకొని జంప్ రింగ్ ఎలాగైతే ఓపెన్ చేశామో సో, అలానే క్లోజ్ చేసుకోవాలి. నా దగ్గర ఈ టూల్ ఉంది కాబట్టి నేనైతే సేఫ్ అయ్యానండి. రీసెంట్‌గా నేను ఒక బ్రేస్లెట్ మేక్ చేశా కదా! బీడ్స్ యూజ్ చేసి చైన్స్ లాగా వచ్చింది. సో, అది మేక్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి టూల్ అయితే ఒకటి ఉండాలండి. సో, అందరి దగ్గర ఉండదు కదా! అని చెప్పేసి నేను దాని మేకింగ్ వీడియో అయితే చేయట్లేదు. సో, అవైలబుల్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసేయండి. సో, మోస్ట్ ఓటింగ్ దానికొస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను ఆ బ్రేస్లెట్ ఎలా మేక్ చేసుకోవాలి, ఐ పిన్స్ యూజ్ చేసి అని చెప్పేసి చెప్తాను. సో, చూసారు కదా! బుట్ట కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం మొత్తం కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టిక్ చేసినవి, అటాచ్ చేసినవి అన్నీ ఊడిపోకుండా ఉండాలంటే ఎక్స్ట్రా క్లాత్ అయితే పైన మనం స్టిక్ చేసుకోవాలి. అప్పుడే మనకి వర్క్ అంతా కూడా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. అన్నీ కూడా స్టాండర్డ్‌గా, స్టిఫ్‌గా ఉంటాయి. సో, చూసారు కదా! అదే మనము ఎనక బ్యాక్ సపోర్టర్‌ని క్లాత్ స్టిక్ చేసిన తర్వాత పైన గనుక స్టిక్ చేస్తే ఏముందండి గమ్మే కదా! ఇదేమీ మెటల్ కాదు కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో ఇది ఊడిపోదనైతే నేను చెప్పను. కాకపోతే కొంచెం ఛాన్స్ అయితే తక్కువగా ఉంటాయి. సో, చూసారు కదా! బ్యాక్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. సో, నార్మల్‌గా మనకి ఇయరింగ్ బేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనకి కుందన్ వర్క్ ఉంటుంది. సో, ఈ ఒక్క మోడల్ అనే కాదండి. ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో చాలా మోడల్స్ అవైలబుల్ ఉంటున్నాయి. ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళుంటే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ ఇయరింగ్స్ అని ఒకసారి టైప్ చేసి చూడండి. ఎన్ని మోడల్స్ వస్తున్నాయో. కాకపోతే నేను ప్రెజెంట్ నేను బిగినర్‌నే. నేను ఒకళ్ళకి నేర్పించాలంటే కొంచెం ఈజీ మోడల్సే నేర్పించాలి కదా! అని చెప్పేసి ట్రై చేసేవే కొంచెం చిన్నగా కొంచెం ఈజీగా ఉన్నవే ట్రై చేస్తున్నాను. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే, ఇంకా హార్డ్‌గా ట్రై చేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చెప్పినట్లు ఫ్యాబ్రిక్ ఇయరింగ్స్ అని చెప్పేసి టైప్ చేయండి. అన్ని మోడల్స్ అయితే వచ్చేస్తాయి. సో, నేనిక్కడ పైన డిజైన్ కోసం అని చెప్పేసి తిలగం కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో, చూసారు కదా! ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి స్టిక్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఇయరింగ్‌లో కొంచెం చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. మళ్ళీ గుర్తొచ్చి జంప్ రింగ్ అటాచ్ చేసిన దగ్గర నుంచే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ ఇయరింగ్‌లో కొంచెం తేడా వచ్చింది. అందుకే మనం ఫస్ట్ ఎక్కడైతే హార్డ్‌గా ఉంటుందో అక్కడ నుంచి ట్రై చేస్తే ఈజీగా ఉన్న దగ్గర మనం ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! కొంచెం కొంచెంగా గ్యాప్ వచ్చేస్తుంది. నేను అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకున్నానండి. ముందే చెప్తున్నా ఈ కుందన్స్ అయితే మీడియం సైజ్ కాదండి. తిలగం అంటే అది స్మాల్ సైజ్ కుందన్సే. కొంచెం డ్రాప్ కంటే కొంచెం సన్నగా వస్తాయి ఈ కుందన్స్. కాకపోతే ఇవి డ్రాప్ షేపే కానీ తిలగం షేప్ అని చెప్పేసి అంటారు. సో, ఇవైతేనే ఇయరింగ్స్‌కి మ్యాచ్ అవుతాయి. కొంచెం పెద్దవైతే ఏమవుతుందంటే పైన మొత్తం హైలైట్ అవుతుంది. కింద హ్యాంగ్ చేసిన బుట్ట మాత్రం డల్ అయిపోతుందండి. సో, అసలు అలా చేయొద్దు. ఇన్ కేస్ మీ దగ్గర ఈ కుందన్స్ లేకపోతే 6కే ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా! సో, అవైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవి ఎలాగైతే స్టిక్ చేస్తున్నానో సేమ్ అవి కూడా అలానే స్టిక్ చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్‌లో ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. 6కే ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసి మేక్ చేసిన ఇయరింగ్స్. సో, ఒకసారి అది చూడండి మీకు అర్థమవుతుంది. సో, చూసారు కదా! నీట్‌గా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం గ్యాప్ వస్తే దాన్నైతే ఫినిష్ చేసేసాను. సో, అవుట్‌లైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మిడిల్‌లో జస్ట్ కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ స్టిక్ చేసి 3 ఎంఎం రౌండ్ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇంతవరకు మాకొద్దు కొంచెం సింపుల్‌గా కావాలి అనుకుంటే ఈ కుందన్ వర్క్ ఏమీ లేకుండా బ్లూ కలర్ క్లాత్ ప్లేస్‌లో ఇక్కత్ క్లాత్ ఎక్కడైనా ఉంటే సో, మనకి మిషన్స్ దగ్గర అవైలబుల్ ఉంటాయి కదండీ వేస్ట్ క్లాత్ అంతా కూడా. సో, అందులోంచి కొంచెం క్లాత్ తెచ్చుకొని సింపుల్‌గా మనం బ్లూ క్లాత్ ఎలాగైతే అటాచ్ చేసామో క్లాత్‌ని కూడా అలానే అటాచ్ చేసుకోవాలి. పైన డిజైన్ కూడా ఏమీ వేయాల్సిన అవసరం ఉండదండి. ఆల్రెడీ ఇక్కత్ క్లాత్ మీద ప్రింట్ వస్తుంది కాబట్టి అది సరిపోతుంది. సో, కింద నేనిక్కడ నార్మల్‌గా లైట్ గోల్డ్ అలాగైతే అటాచ్ చేసుకున్నా కదా బుట్టని. సో, మీరిక్కడ నేను ఇంకొక
చూపిస్తున్నా కదా బుట్టను, అది చూడండి. సో ఆ కలర్ సిల్వర్ కలర్ బుట్టను యాడ్ చేసుకుంటే చాలా సింపుల్గా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఇలానే చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ నాకు వేరే ప్లాన్ ఉండే, అందుకే ఆ కుందన్స్కి బుట్టకి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి రెండు తీసేసానండి. సో మీరు ఒకవేళ ఇక్కత్ క్లాత్ కనుక యూజ్ చేస్తే జంప్ రింగ్ సిల్వర్ కలర్లోదే, బుట్ట సిల్వర్ కలర్లోదే యూజ్ చేయండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అది కూడా నేను ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదా, దీనికి కూడా కొంచెం జంప్ రింగ్ యాడ్ చేసి ఆ బుట్టను కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈజీగా ఇంట్లో ఉన్న మెటీరియల్తోనే మనమైతే ఇయర్ రింగ్స్ మేక్ చేసుకోవచ్చండి. శారీస్కైనా, 3 పీస్ కుర్తా సెట్కైనా, ఇంకా చాలా అవుట్ఫిట్స్కి మనం వీటినైతే మ్యాచ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ బుట్ట ఉన్న ఇయర్ రింగ్స్ అయితే దేనికైనా ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చండి. సో ఇంట్లో ఉన్న మెటీరియల్తోనే మనం ఇయర్ రింగ్స్ అయితే మేక్ చేసుకోవచ్చు. మీ దగ్గర బేస్ లేకపోతే గట్టిగా ఉండేది ఏదైనా షీట్ అయినా, లేదంటే కార్డ్బోర్డ్ షీట్ అయినా హార్డ్గా ఉన్నది తీసుకొని మేక్ చేసుకోవచ్చు. క్లాత్ అంటే వేస్ట్ క్లాతే ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర బుట్ట లేకపోతే ఓన్లీ పైన స్టడ్స్ వరకైనా మేక్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో నేను లాస్ట్ టైం చేసిన గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తానండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే రిఫరెన్స్గా ఈ 2 పిక్స్ చూసుకొని చేసుకోవచ్చు. సో ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేసేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.